కొత్త భాగం పవర్ రేంజర్స్ జంగల్ ఫ్యూరీ. 6 ఫైనల్స్ కొచ్చారు, కానీ నాకు కావలసింది 3. జెరార్డ్ స్థానాన్ని నీకు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. మీరు కారణం లేకుండా నన్ను తొలగించలేరు, టవల్ని కూడా సరిగ్గా అందించలేను. ఈ ప్రపంచాన్ని కాపాడగలిగిన వాడు. ఈ అడ్రస్ కు వెళ్ళండి, ఇది ఓషన్ బ్లఫ్ లో ఉంది. అక్కడ మీరు కొత్త మాస్టర్ని కలుసుకోండి. మీరేనా? అంటే మీరే మా మాస్టర్? మీరు ఎప్పుడైనా పవర్ రేంజర్స్ గురించి విన్నారా? నేటి నుంచి మీరు పవర్ రేంజర్స్. స్పిరిట్ అన్లీష్డ్. yes ఇంకా భయపడు, ఇంకా గట్టిగా అరువు. Jungle Beast! Spirit! Unleash! With the strength of the tiger, Jungle Fury, Red Ranger! భయపడుతూ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు రండి. నువ్వు దీనికి అనుభవిస్తావు. అది చూద్దాం, దీన్ని కాచుకో. ఈ దెబ్బతో నీ తల తిరగాలి. నన్ను రెచ్చగొట్టావు. బ్యాక్ ఫ్లిప్. నిద్రపోతున్న మృగం లేవాలి, టైగర్ బయటికి రావాలి. జంగల్ ఫ్యూరీ, రెడ్ రేంజర్. మెంటల్ ఓడిపోయాడు. నేను సాధించాను. నా శక్తిని కంట్రోల్ చేయగలుగుతున్నాను. నేను సాధించాను. నేను ఇది ఎలా చేశాను? నువ్వు సాధిస్తావని నాకు ముందే తెలుసు. ఇప్పుడైనా ఒప్పుకుంటావా నువ్వు ఎంత శక్తివంతమైన టైగర్? థ్యాంక్స్ ఫ్రెండ్స్. నన్ను అర్థం చేస్తావని అనుకుంటున్నావా? నా నిజమైన శక్తి ఏంటో చూపిస్తాను. నీ ప్రజలు భయం పైన పునాది వేశాను. అది నన్ను బలపరుస్తుంది, ఆకాశం అంత ఎత్తుకి ఎదిగేలా చేస్తుంది. ఇక్కడ ఉండడం క్షేమం కాదు. మాస్టర్ మో, మీరు శాశ్వతంగా వెళ్ళిపోయారనుకున్నా. ఒక పైజో ఆత్మ ఎప్పటికీ నాశనం కాదు. నా శరీరం భూమి మీద లేకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను. ఓకే, అది నా మొదటి ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు చెప్పండి, మ్యాంటస్ ఆ డాగర్ స్టేడియం లాగా అంత ఎత్తుకి ఎలా ఎదిగాడు? అది బ్యాటిల్ టెక్నిక్ లో అడ్వాన్స్డ్ లెవెల్. మీ శత్రువులందరూ ప్రావీణ్యులు. ఆ లెవెల్కి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయాలి. కానీ మాస్టర్, మీరు మాకు ఆ టెక్నిక్ నేర్పించలేదు. మేము వాళ్ళతో ఎలా పోరాడగలం? మీ కొత్త మాస్టరే మీకన్నీ నేర్పిస్తారు. దాషి, మీకో దుర్వార్త. మ్యాంటర్ ఓడిపోయాడు. మీ కోపం వస్తుందని నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు అందరూ ఒకసారి గుండెల నిండుగా గాలి పీల్చుకొని వదిలి ఏం జరిగిందో చెప్పండి ప్రశాంతంగా. ఆగండి.
మాస్టర్ మో తిరిగి వచ్చారు. ఆ దుర్మార్గుడైన మ్యాంటస్ నుంచి మమ్మల్ని ఆయనే కాపాడారు. ఆయన ఏం చెప్పారంటే ఆ మానవ మృగాలతో ఎలా పోరాడాలో మీరే మాకు నేర్పిస్తారని. నేర్పించొచ్చు, కానీ ఆ టెక్నిక్స్ నేర్చుకునేంత లెవెల్కి మీరు ఇంకా ఎదగలేదే. సారీ రేంజర్స్, తర్వాత చూద్దాం. ఒక రెంషి బీస్ట్ అంత తేలిక ఎలా ఓడిపోయింది? సిగ్గుచేటు. కానీ మాస్టర్ మౌ చాలా బలవంతుడు. నిన్ను క్షమించేది లేదు. చేతకాని చెవటలా నువ్వు ఓడిపోయి వచ్చినందుకు నిన్ను ఏం చేసినా ఇప్పుడు అడిగే వాళ్లే ఉంటారు. కానీ నేను కొత్త ప్లాన్ వేశాను. నేను ఆ సిటీ డ్యామ్ ని పగలగొడితే ఓషన్ బ్లఫ్ అంతా మునిగిపోతుంది. నాకు నచ్చింది. కమోన్ ఆర్జే, మీరు ఆ గ్రోయింగ్ టెక్నిక్స్ ని నేర్పించకపోతే వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం. ముందు మీకు ఇచ్చిన ఆయుధాన్ని ప్రయోగించడంలో మాస్టర్స్ అవ్వండి, తర్వాత మాట్లాడదాం. టియో. ఠాంగ్ఫా నాకొచ్చు. దీన్ని నేను సెకండ్ ఇయర్ లోనే చాలా బాగా నేర్చుకున్నాను. హై! ఆ! హుం! ఆ! హా! హు! హా! యా! హా! 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 హుం! హై! హా! భలే, నేను ఇందులో ప్రొఫెషనల్ ని. యా! ఆ! హు! అత్త! ఇప్పుడు నువ్వు కేసి నీకు పురాతనమైన అతి ప్రమాదకరమైన నంచుకు ఇస్తే ఏం చేస్తావ్? చాలా సులభం అంటాను. ఓకే, నిజం చెప్పేస్తాను. నేను దీన్ని ఇంతకు ముందు ఎప్పుడూ ఉపయోగించలేదు. అవి బాగా ట్రైనింగ్ అయిన కుంఫు స్టూడెంట్స్ ఉపయోగించాలి. సారీ, మీరంతా అన్నిట్లో ప్రావీణ్యం సంపాదించేంత వరకు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లలేరు. ఆర్జే, కేసీకి రాలేదని మా ట్రైనింగ్ లో కూడా ఆలస్యం చేయడంలో అర్థమే లేదనిపిస్తోంది. హలో, నేనింకా ఇక్కడే ఉన్నాను. నిన్ను బాధపెట్టడం నా ఉద్దేశం కాదు, ఉన్నమాట అన్నాను అంతే. టియో, ఒక టీం అంటే దాదాపు ఒక స్టూల్ లాంటిది. ముగ్గురు 3 కాళ్ళు అనుకోండి, అందరూ సమానమే. అన్ని కాళ్ళు సమానంగా లేకపోతే ఏం జరుగుతుంది? అర్థమైందా? టీం కుప్పకూలిపోతుంది. టీం సిద్ధంగా లేదంటే మీరు సిద్ధంగా లేనట్టే. నమస్తే. హేయ్! సిద్ధంగా ఉండు. ఇంతకు ముందు కన్నా నీలో అధిక శక్తిని ప్రవేశపెట్టాను. ఇప్పుడు నీకు ఎలా ఉంది? అద్భుతం. రిన్షి చీకటి శక్తి నా రక్తంలోకి వచ్చింది. సరే, వెళ్దాం పద. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోగానే ఈ ఓషన్ బ్లఫ్ ఈ ఓషన్ లోకి వాష్ అవుట్ అయిపోతుంది. ఫ్రాన్, ఓ విషయం అడగనా? నువ్వు రోజు ఇక్కడికి వస్తున్నావు కదా, నీకు తోడు ఎవ్వరూ లేరా? నా ఉద్దేశం ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఈ విధంగా ఎవరైనా ఉన్నారా? అది బుక్స్. నాకు మంచి ఫ్రెండ్స్ అంటే నాకు చాలా మంది తోడున్నారని చెప్పుకుంటారా? ఓకే, మరి మీ ఫ్యామిలీ? అంటే నాకు తోడబుట్టిన వాళ్ళెవరూ లేరు. మా పేరెంట్స్ కూడా ఎప్పుడు చాలా బిజీ. కేసీని చూడు, ఒక పిజ్జాని ఎక్కడ వేయడం అద్భుతంగా చేస్తున్నాడు. కానీ తన ఆయుధాన్ని ఉపయోగించడమే రావడం లేదు. కొంచెం టైం పడుతుంది తీయో, ఇప్పుడేగా మొదలు పెట్టాడు. కొద్ది రోజులకు ముందు నువ్వు కూడా ఇలాగే ఉన్నావన్న సంగతి మర్చిపోయావా? నిజమే, నేను చెప్పేదంటే. నిజమే, కానీ అబద్ధం. మొదట్లో నువ్వు ఎలా ఉన్నావో గుర్తు తెచ్చుకో. మొదలు పెట్టగానే ఎవరు మాస్టర్స్ అవ్వలేరు. హుయ్! హుయ్! హే, నేను కానీ కష్టపడి ప్రాక్టీస్ చేశాను, అందుకు నువ్వు నన్ను మెచ్చుకోవాలి. నిజమే, కానీ నువ్వు ప్రాక్టీస్ చేయకముందు ఎవరో ఒకరు నేర్పించాల్సిందేగా. చూసారా, నేను సాధించాను. నాకు మంచి మాస్టర్ దొరికారు. కానీ పాపం కేసీకి నేర్పించడానికి అలాంటి మంచి మాస్టర్ ఎవరున్నారు చెప్పు? నువ్వు ఎప్పుడు తప్పులు లేకుండా కరెక్ట్ గానే మాట్లాడతావు. వీలైనంత వరకు. అందరూ మీ పొజిషన్స్ కి వచ్చేయండి. 12:30 లంచ్ కి కస్టమర్స్ వచ్చే టైం అయింది, కాబట్టి మీరంతా. సారీ బాస్, నేను కేసీ కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆగండి, ఇంతమందికి ఎవరు సర్వ్ చేస్తారు? నాకు ఆకలిగా ఉంది. నేను. ఓకే, ఆ బాధ్యత నీదే. అద్భుతం. వెల్కమ్ టు
జంగల్ కార్మా పిజ్జా. ఇద్దరికి టేబుల్ కావాలా? సరే ఇలా రండి. నువ్వు రెడీయేనా? జాగ్రత్తగా గమనించు. ఇలా చేయి. ఇన్ అవుట్ క్యాచ్, ఇన్ అవుట్ క్యాచ్, ఇన్ అవుట్ క్యాచ్. అంతే. ఇన్ అవుట్ క్యాచ్. అలాగే అంతే. అలాగే అంతే. నీకు వచ్చేసింది. కమా కరెక్ట్. అంతే. యా. నీ శరీరం దీనికి అలవాటు పడలేదు కనుక కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఇంకా వేగంగా. Come on. ఇప్పుడు నీ పూర్తి శక్తి కోసం గట్టిగా ఊపిరి తీసుకొని నీ అనిమల్ స్పిరిట్ అంతా ఒక చోట చేర్చు. టైగర్ స్పిరిట్ బయటకు రావాలి. అది నీ సీరియస్ స్ట్రెంగ్త్. నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా సాధించగలవు. థ్యాంక్స్. నువ్వు కూడా చాలా మంచి టీచర్వి. ఏమీ తెలియని వాళ్ళకు కూడా చాలా బాగా నేర్పిస్తున్నావు. హే, నాకేమీ చేత కాదనుకున్నావా? ఎస్, ఈసారి నేను చేసిన పనికి దేశీ నన్ను పొగుడుతారు. పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. సిటీ ప్లాజా దగ్గర లిల్లీని కలుసుకోండి. తను మీకు అన్ని వివరంగా చెప్తుంది. వెంటనే వెళ్తున్నాం. ఇంకోసారి పోషన్ బ్లఫ్ డ్యామ్ విరిగిపోయింది. నగరంలో ప్రజలంతా తరలిపోతున్నారు. నీరు కట్టలు తెంచుకొని వీధుల్లోకి వస్తున్నాయి. దీని గురించి ఏమంటారంటే సిటీలో వీధులన్నీ మునిగిపోతున్నాయి. తప్పుకోండి. కొంచెంలో తప్పిపోయింది. ఓ, జైంట్ ప్యాంటీస్ వస్తున్నాడు. మనం దీన్ని ఎలా ఆపాలి? పదండి. ఈసారి గెలుపు మాది రేంజర్స్. నా పేరు కమిల్. ఈసారి నేను మీ ముందుకొచ్చింది మీరు మా దారికి అడ్డు రాకుండా చేయటానికి. స్పెషల్ ఆర్డర్స్ జైషీ నుంచి. కెమిలియానా అంటే నీ ఇష్ట ప్రకారం నీ రూపాన్ని మార్చుకోగలవు. ఇది కూడా అద్దెకు తెచ్చుకున్న రూపమేనా? జోబాల్. మాటలు కాదు, చేతల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. రెడీ? రెడీ. Jungle Beast, Spirit Unleashed. With the strength of the tiger, Jungle Fury, Red Ranger. With the stealth of the jaguar, Jungle Fury, Blue Ranger. With the speed of the cheetah, Jungle Fury, Yellow Ranger. మంచి కలర్స్. మ్యాన్టర్ తన పని పూర్తి చేసే వరకు వీళ్ళని బిజీగా ఉంచండి. Jungle Downfall. Yeah. Ha. Yeah. Yeah. Ha. Yeah. Yeah. Ha. Yeah. Ha. Yeah. Yeah. Ha. Ha. ఇందుకే కష్టపడి ప్రాక్టీస్ చేయాలంటారు. వాళ్ళ సంగతి చూడు లిల్లీ. జంగల్ బౌ. దీని శక్తి ఏంటో చూడండి.
chuck. Ah! Yeah! Ah! Ah! ఇలాంటి యుద్ధం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నా నార్మల్ స్పిరిట్ ని ఒకటి చేయాలి. చాలు. ఏయ్ దద్దమ్మ, ఇప్పుడు నువ్వే. నీకేం కాలేదుగా? మనం ఇక్కడ నుండి వాడిని ఏమీ చేయలేం. మనం కూడా గ్రోయింగ్ టెక్నిక్ ఉపయోగించాలి. రేంజర్స్ వినండి, మీరు కూడా ఆ టెక్నిక్ ఉపయోగించండి. కానీ మాకు తెలీదే. మీరు చేయగలరు, మీకు తెలుసు, కానీ ఎలా తెలుసు మీకు తెలీదు. ఏంటి? స్టూల్ అంటే టీం ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. నాకు అర్థమైంది. లిల్లీ, ఇప్పుడు టీం కి నువ్వే హార్ట్, అయితే నువ్వు టీం కి బ్రెయిన్ గా ఉండు. ఇకపోతే కేసీ టీం కి స్ట్రెంగ్త్. ఎక్సలెంట్. మీరు తర్వాత లెవెల్ కి సిద్ధంగా ఉన్నారు. మీ యానిమల్ స్పిరిట్స్ ని కలపండి, ఏం జరుగుతుందో చూడండి. మనం వాటిని కలపొచ్చా? మనం కలపగలం ఫ్రెండ్స్. ఏం చేయాలో నాకు తెలుసు. యానిమల్ స్పిరిట్, మా శక్తుల్ని ఏకం చేయండి. పవర్ రేంజర్స్ జంగల్ ఫ్యూరీ. జంగల్ ఫ్యూరీ, బీ స్పిరిట్. యానిమల్ స్పిరిట్ ఏకమవ్వండి. జంగల్ ఫ్రైడ్ మెగాజోర్. యా! నాకు తెలుసు మీరు చేయగలరని. మన కోపాన్ని బయటికి తీద్దాం. చాలా బాగుంది, కానీ నా శక్తిని కూడా సంతరించుకున్న మ్యాంటర్ వాళ్ళని ముక్కలు చేస్తాడు. నువ్వు జోక్ చేస్తున్నావా? వాళ్ళు జంగిల్ ప్రైడ్ మెగాజోడ్ లెవెల్ కూడా చేరుకున్నారు. వాళ్ళని గెలవడం అంత సులభం కాదు. ఫ్లిట్, బుద్ధి లేని పెస్ట్, నువ్వెందుకు బయటకొచ్చావు? పోరాటం మొదలైంది. జంగిల్ ప్రైడ్ కష్టతరమైంది, కానీ మన దగ్గర ఉన్నది మంది లేని మ్యాన్డోర్ ఒక్కడే కదా. అక్కడ ఒక గాయమైంది. అతనికి వైద్యం కావాలా? మళ్ళీ బ్యాక్ ఈ పంచ్ని కుప్పకూలిపోయాడు. ఈ రేంజర్ చాలా మంచి మూవ్స్ తో ముందుకొచ్చారు. చూస్తుంటే నీ మ్యాండరే ఓడిపోయేలా ఉన్నాడు. నువ్విప్పుడు నోరు మూసుకోకపోతే జీవితంలో నోరు తెరవకుండా చేస్తాను. కోపం వద్దు, మళ్ళీ యాక్షన్ ప్రారంభమైంది. మెంటోర్ ఉక్రోషంతో ఊగిపోతున్నాడు. రేంజర్స్ అంతా ఒక అడుగు వెనక్కి వేశారు. అతడు బలంగా అడుగు ముందుకు వేశాడు, కానీ రేంజర్స్ ప్రమాదాన్ని పసిగట్టేశారు. ఎంత అద్భుతమైన మూవ్! అసలు నమ్మశక్యం కావటం లేదు. వాళ్ళు మళ్ళీ రెచ్చిపోతున్నారు. చాలా ఆకర్షణీయమైన ల్యాండింగ్ అది. రేంజర్స్ చాలా అద్భుతంగా పోరాడుతున్నారు. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఏంటిది? రేంజర్స్ ఎవరు కుంఫు గీర్లని ఉపయోగించడం లేదు. కేసీ, నీ జంగల్ చెక్స్ లాగా ఉపయోగించంతే. అలాగే చేస్తారు. చాలా పవర్ఫుల్ సెట్సుకాన్. దీంతో వాళ్ళ శక్తి అధికమైంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ దెబ్బకి మ్యాంటోర్ తట్టుకోగడం లేదు, తేలిపోతుంది. అది తిన్నగా మ్యాంటోర్ కడుపులో తగిలింది. కుప్ప కూలిపోయాడు. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఈ రేంజర్స్ కి సబే స్పిన్ కూడా తెలిసిపోయింది. గెలుపు రేంజర్స్ దే. యుద్ధంలోకి కొత్తగా అడుగుపెట్టిన అద్భుతమైన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించారు. ఈ రోజు మన గౌరవ విజేతలు పవర్ రేంజర్స్. నీ సంగతి తర్వాత చెప్తాను. ముందు డైషిని మేనేజ్ చేయాలి. సాయంత్రం స్నాక్స్ టైం అవుతుంది. కస్టమర్స్ వచ్చేస్తారు, త్వరగా క్లీన్ చేయాలి. ముందు దీన్ని ఇలా తిప్పి ఆ తర్వాత ఎగిరేయాలి.
చూడడం కంటే చేయడం ఇంకా కష్టంగా ఉంది. ప్రయత్నిస్తూ ఉంటూ అదే వస్తుంది. వాళ్ళిద్దరూ అలా కలిసుంటే బాగుంది. మీకు తెలుసు కదా, కెమిల్ వాళ్ళ మనుషులు ఇంతటితో వదలరు. మనం భయపడాల్సింది తనని చూసి కాదు, డైషీని చూసి. నన్ను క్షమించండి డైషీ. వాళ్ళు ముగ్గురు మనం ఊహించిన దానికంటే శక్తివంతులు. శక్తి అనే మాటకి వాళ్ళకి అర్థం తెలీదు. త్వరలోనే తెలుసుకుంటారు. నా ఓపిక నశించి కోపం గడ్డలు తెంచుకున్నప్పుడు